అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. హజ్ 2026 హజ్ యాత్రకు వెళ్తున్న యాత్రికులకు సేవ చేయడం కోసం ఏలూరు నగరం నుంచి తంగెల్మూడు నుంచి దాదాపు 30 మంది యాత్రికులకు సేవ చేయడానికి ఇప్పుడు బయలుదేరుతున్నాం. యాత్రికుల సేవలో ఎవరైతే హజ్ యాత్రకు వెళ్తున్నారో తమ జీవితంలో ఇస్లాంలో ఒక్కసారైనా హజ్ చేయడం అల్లా తరపు నుంచి విధి, అంటే ఫరజ్ అన్నమాట. కంపల్సరీ జీవితంలో ఒక్కసారైనా హజ్ యాత్రకు వెళ్ళాలి. అందుకనే ఎవరైతే హజ్ యాత్రకు వెళ్తున్నారో వాళ్ళందరికీ సేవ చేయడం కోసం 30 మంది యువకులు మేము సేవ చేస్తామని ముందుకు వచ్చారు. దాని నిమిత్తం మేమందరం ఈరోజు గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర SM కన్వెన్షన్ హాల్కి వెళ్తున్నాము. అక్కడ 3 రోజులు మేము అక్కడే ఉండి అక్కడే బస చేసి యాత్రికులకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలను దగ్గర ఉండి చూసి వాళ్ళకి ఎటువంటి హెల్ప్ కావాలన్నా ఎటువంటి అవసరం ఉన్నా వాళ్ళ అవసరాలని మేము కూడా దగ్గరుండి వాళ్ళకి ఏ హెల్ప్ కావాలన్నా చేసి వాళ్ళని యాత్రకు రవాణా చేయడం కోసం తంగెల్మూడు నుంచి 30 మంది యువకులు బయలుదేరారు. అల్హమ్దుల్లా ఇప్పటిదాకా మొట్టమొదటిసారి హజ్ యాత్రికులకు వాలంటీర్స్ కింద వెళ్ళిన దాఖలాలు లేవు. మొట్టమొదటిసారి అల్లా దయ వల్ల 2026లో ఈ యొక్క 30 మంది వెళ్తున్నారు. అల్లా తాలా వీళ్ళ యొక్క ఖిద్మత్ని అంగీకరించాలి. అదేవిధంగా ఏలూరు హజ్ సొసైటీ తరపు నుంచి యాత్రికులకు హజ్ యాత్ర 5 రోజులు ఉంటుంది. మొత్తం 40 రోజుల యాత్రలో హజ్ అనేది 5 రోజులు చేయబడుతుంది. దాని నిమిత్తం ఒక పుస్తకం అనేది రాశాము, 5 days హజ్ గైడెన్స్. ఇందులో యాత్రికులకు మొదటి రోజు ఏం చేయాలా అంటే జిల్ హజ్జా నెల అంటే హజ్ నెల 8, 9, 10, 11, 12 ఈ 5 రోజులు కూడా ఏ సమయంలో ఏమి చేయాలా అనేది డీటెయిల్గా ఒక పుస్తకం అనేది రాశామన్నమాట. 8వ తారీఖు ఏం చేయాలా, 9వ తారీఖు ఏం చేయాలా. హజ్లో 9 విషయాలు ఉంటాయి. అంటే 3 ఫరజులు 6 వాజిబాతులు. 3 ఫరజులు కంపల్సరీ చేయాలా, 6 వాజిబాతులు చేయాలా. 9 ఆచరణలు చేసి ఎవరైతే తిరిగి ప్రయాణం అవుతారో అల్లా రబ్బుల్ ఇజ్జత్ చెప్తున్నారు, తన తల్లి కడుపున పుట్టినప్పుడు ఏ విధంగా అయితే పాపాలు లేకుండా బయటకు వచ్చారో ఈ 9 ఆచరణలు చేసి ఎవరైతే తమ ఇంటికి వస్తారో స్వదేశానికి వస్తారో అల్లా తాలా తమ పాపాలన్నింటినీ క్షమించి తల్లి కడుపు నుంచి వచ్చిన తర్వాత ఏ విధంగా ఉన్నాడో ఆ విధంగా చేస్తారనమాట. ఇదే విధంగా హదీస్లో రాసి ఉంది, హాజీ హజ్ కర్కో ఆనేకే బాద్ 40 దిన్ ఉస్కి మక్బూల్ దువా ఖుబుల్. అంటే ఏంటంటే హజ్ యాత్రకి వెళ్ళి వచ్చిన తర్వాత ఎవరైతే హాజీ ఉంటారో ఇంటికి వచ్చిన తర్వాత 40 రోజుల దాకా ఏ విధంగా అయితే మక్కాలో దువా అల్లా తాలా అంగీకరించారో అదే విధంగా ఇంటికి వచ్చిన 40 రోజుల తర్వాత కూడా దువా అల్లా తాలా అంగీకరిస్తారు. అందుకనే హాజీల ఖిద్మత్ చేసేవాడికి కూడా అల్లా తాలా అంగీకరిస్తాడు. హజ్ బైతుల్లాకి చేసే సామర్థ్యాన్ని తౌఫీక్ని ప్రసాదిస్తాడు. అందుకనే మేమందరం కేవలం అల్లా కోసం ఈ సేవ చేయడానికి వెళ్తున్నాం. అల్లా తాలా సేవ చేసే ప్రతి ఒక్కరిని అంగీకరించి మమ్మల్ని కూడా హజ్ యాత్రకి ఖుబూల్ చేయాలని అల్లాతో కోరుతున్నాం ఇన్షాల్లా. కరీంనా భాయ్, మీరు హజ్ చేయాలి అంటున్నారు, అది కంపల్సరీ ఫరజ్ అంటున్నారు. ఇది అందరికీ వర్తిస్తుంది అంటున్నారు. ఇక్కడ పేదవారికి ధనికులు ఉన్నారు, మరి పేదవారికి లేని పక్షాన వాళ్ళు ఏ విధంగా హజ్ చేయగలరు, అది ఎంతవరకు సమాజం? ఇప్పుడు హజ్ అనేది ఇస్లాము 5వ ఫరజ్ అండి. ఇక్కడ హజ్ అనేది అల్లా తాలా ధనవంతులకే ఫరజ్ చేశాడు. అంటే ఏ ధనవంతుడు, నువ్వు నడిచి వెళ్ళి స్తోమతగా ఉన్నావు, నడవడానికి స్తోమతగా ఉన్నావు, హజ్ చేయడానికి నీ మీద ఫరజ్ ఉంది. నువ్వు బండి మీద వెళ్ళి హజ్ చేయగలిగే స్తోమత ఉంది, నీ మీద హజ్ ఫరజ్ ఉంది. నువ్వు ధనం ఖర్చు పెట్టి వెళ్ళి హజ్ చేయగలిగే స్తోమత ఉంది, నీ మీద హజ్ ఫరజ్ ఉంది. ఇదే విధంగా నీకు ఏ విధంగా సవారీ మీద వెళ్ళి హజ్ చేసే స్తోమత ఉంటే నీ మీద హజ్ ఫరజ్. అందుకనే హజ్ ఫరజ్ అనేది ఒక్క ధనవంతుడు ఆస్తి ఉన్నవాడు కాదు. నువ్వు ఏ రకంగా అయినా సరే కాబితుల్లా దగ్గరికి వెళ్ళే స్తోమత ఉంటే నీ మీద హజ్ ఫరజ్. ఇప్పుడు ఈ హజ్కి వెళ్ళడానికి విజయవాడ నుంచి ఎంతమంది వెళ్తున్నారు, వాడు అయ్యే ఖర్చు ఎంత, అది ఏ విధంగా మీరు ఇది చేస్తున్నారు? హజ్ యాత్రకు వెళ్ళాలంటే ఇప్పుడు హైదరాబాద్ హజ్ యాత్ర ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళాలంటే గవర్నమెంట్కి దగ్గర 3,40,000 దాకా హాజీలు కట్టాలి. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఖుర్బానీ అని మీ భోజనం ఖర్చులను ఒక 70,000 అవుతాయి. అంటే ఒక హాజీకి హజ్కి వెళ్ళాలంటే ప్రభుత్వం ద్వారా దగ్గరగా ఇన్షాల్లా 4 లక్షల రూపాయలు పట్టుకోవాలి. ఇది ఇప్పుడు ఏమైందంటే విజయవాడ నుంచి 350 మంది హజ్ యాత్రకి వెళ్తున్నారు.
విజయవాడ నుంచి దగ్గర దగ్గర 1200 మంది వెళ్తున్నారు. ఆంధ్ర వాళ్ళు కొంతమంది బెంగళూరు నుంచి వెళ్తున్నారు. అంటే అప్లికేషన్ వేసేటప్పుడు తమ ఎక్కడైతే చూస్ చేసుకుంటారో ఎయిర్పోర్ట్ ఎంబర్కేషన్ పాయింట్, అక్కడ నుంచి వాళ్ళ యాత్రని కొనసాగిస్తారనమాట. మీకు ప్రభుత్వం నుంచి ఏమైనా సబ్సిడీ వస్తుందండి? ప్రభుత్వం నుంచి సబ్సిడీ అంటే ఎవరైతే విజయవాడ నుంచి వెళ్తున్నారో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడ ఎంబర్కేషన్ గన్నవరం నుంచి ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళకి ₹1,00,000 సబ్సిడీ ఇస్తున్నారు. ఆ ₹1,00,000 సబ్సిడీ ఏంటంటే, హైదరాబాద్ నుంచి వెళ్తే హైదరాబాద్ ఫ్లైట్కిను విజయవాడ ఫ్లైట్కి ₹70,000 తేడా ఉందన్నమాట. అంటే అక్కడ నుంచి వెళ్తే తక్కువ అవుతుంది, విజయవాడ నుంచి వెళ్తే ఎక్కువ అవుతుంది. ఏదైతే ఎక్కువ అవుతుందో ఆ 70,000లో ఇంకో 30,000 కలిపి రాష్ట్ర ప్రభుత్వం ₹1,00,000 హాజీలకి ఇప్పుడు దాకా అయితే హజ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ సంవత్సరం కాలంలో ఎప్పుడైనా ఇస్తుంది. మేము ప్రభుత్వాన్ని కోరుతున్నది ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇప్పుడు 3,30,000 హైదరాబాద్ నుంచి కట్టారు, వాళ్ళకు కూడా ₹1,00,000 ఇస్తే 2,30,000 వాళ్ళు హజ్కి వెళ్తారు. లేదు అదే ఫేరు గన్నవరం నుంచి కూడా మీరు పెడితే అందరు హాజీలు గన్నవరం నుంచి హజ్కి వెళ్తారు. ఎందుకంటే గన్నవరంలో రేట్ ఎక్కువ అవడం వల్ల, ఫ్లైట్లు చిన్నగా ఉండడం వల్ల హాజీలు ఇంట్రెస్ట్ చూపించట్లా. మన రాష్ట్రం, మన గన్నవరం, ఇక్కడ నుంచే హాజీలు అందరూ బయలుదేరితే మాకు కూడా శుభప్రదం. ఎందుకంటే వచ్చేసారి ఆ ఫేర్ ఏదైతే తక్కువ రేట్లో 3,30,000 హైదరాబాద్ ఉందో, ఇన్షాల్లా మీరు గన్నవరంలో ఏర్పాటు చేస్తే అందరు 100కి 100 గన్నవరం నుంచి వెళ్తారని మా మనవి. అంటే దీన్ని బట్టి విజయవాడ క్యాపిటల్ అమరావతి కూడా పేరు పరిస్థితి చెందుతుందని అనుకుంటున్నారు మీరు? అనుకుంటున్నాం. ఎందుకంటే అమరావతి పేరు వచ్చేసింది అల్లా దయ వల్ల. ఇప్పుడు అమరావతిలో హజ్ హౌస్ కూడా వచ్చేస్తుంది అల్లా దయ వల్ల. ఇన్షాల్లా హాజీలకు కూడా వెసులుబాటు కలిగించి 3,30,000కి ఇంకో ₹1,00,000 మీరు అదనంగా డిస్కౌంట్ ఇస్తే 2,30,000 ప్రతి పేదవాళ్ళు హజ్కి వెళ్తారు. అది మీ ప్రభుత్వం ద్వారా జరగాలని మా కోరిక. ఇది ఇప్పుడు ఏమైందంటే విజయవాడ నుంచి 350 మంది, విజయవాడ నుంచి దగ్గర దగ్గర 1,200 మంది వెళ్తారు. హజ్ యాత్రకు వెళ్ళాలంటే ఇప్పుడు హైదరాబాద్ హజ్ యాత్ర ఎయిర్పోర్ట్ నుంచి ఇదే విధంగా నీకు ఏ విధంగా సవారీ మీద వెళ్ళి హజ్ చేసేస్తాను. నువ్వు నడిచి వెళ్ళి స్తోమతగా ఉన్నావు, నడవడానికి స్తోమతగా ఉన్నావు, హజ్ చేయడానికి నీ మీద నువ్వు బండి మీద వెళ్ళి హజ్ చేయగలిగే స్తోమత ఉంది. అందరికీ అనిపిస్తుందంటారు ఎందుకని మేమందరం కేవలం అల్లా కోసం సేవ చేయాలనుకుంటున్నాం. అల్లా తాలా సేవ చేసి మమ్మల్ని కూడా హజ్ యాత్రకి